బాలరాజు విషయంలో కావేరి చేసిన పనికి ఒక్కసారిగా ఎగిరి గంతేసి లోకమే మర్చిపోయేంత సంతోషంలో అయితే బాలరాజు ఉన్నాడు. ఇప్పుడు కావేరికి బాలరాజు గురించి మొత్తం నిజం తెలిసిపోయింది. ఆ నిజాన్నే భారతి ఆంటీ దగ్గర చెప్తుంది. మీ అబ్బాయిని కలిసాను అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయ్యి అలాగే సంతోషపడుతుంది కూడా. నాకు మొత్తం నిజం తెలుసు ఆంటీ అని చెప్పడంతో. కానీ నేను భర్తగా మాత్రం తనని ఎప్పటికీ ఒప్పుకోలేను అన్నట్టు చెప్తుంది. దేవుడికి మొక్కుకుంటుందనమాట. ఇక మొత్తం విన్న తర్వాత తన మనసు మారాలి, వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి, దగ్గరవ్వాలి. ఆ సమయాన్ని త్వరగా ఇవ్వు స్వామి అని. అయితే కావేరి బాలరాజ్‌కి ఫోన్ చేస్తుంది. నాగవల్లి వచ్చి బర్త్‌డే పార్టీకి రమ్మని చెప్పి పిలిచిన విషయము. ఇక మొదటిసారనమాట. అంటే చాలా రోజుల అంటే 10 సంవత్సరాల తర్వాత కావేరి దగ్గర నుంచి బాలరాజు అని తెలిసి కూడా ఫోన్ చేయడం అనమాట. కావేరి, కావేరి అని బాలరాజు అంటూ ఉంటే కావేరి మాట్లాడడానికి కొంచెం తడబడుతూ ఉంటుంది. కావేరి నేనే చెప్పు అనైతే అంటూ ఉంటే, ఇక కావేరి చెప్తుందనమాట. నాగవల్లి వాళ్ళొచ్చారు. ఇలాగా బర్త్‌డే పార్టీకి పిలుస్తున్నారు అంటే, ఎందుకు పిలుస్తున్నారో ఏమో, వాళ్ళేదైనా ప్లాన్‌లో ఉన్నారేమో, నువ్వు అలర్ట్‌గా ఉండు. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయనైతే చెప్తాడనమాట. సరే బాల అని ఒక్క పదంతో బాలరాజ్‌కి ఎంత హ్యాపీగా అవుతుందో. ఎప్పుడో ప్రేమించుకున్న రోజుల్లో బాల, బాల అని పిలిచేది. అటువంటిది ఇప్పుడు బాల అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఏమన్నావు? ఏమన్నావు కావేరి ఇంకొకసారి అనంటే, బాలరాజు అన్నాను. ఎందుకు అలా అంటున్నావు? బాలరాజే కదా అన్నాను అంటూ ఉంటే ఇంతలో చిన్ని వస్తుంది. అమ్మా! నాన్నతో మాట్లాడుతున్నావా? ఏది ఒకసారి నేను మాట్లాడతానివ్వు అంటూ చిన్ని తీసుకొని చిన్ని కూడా నాన్న అంటూ మాట్లాడుతూ ఉంటుంది. నాన్న అమ్మ ఫోన్ చేసిందా? లేదంటే మీరే ఫోన్ చేశారని అంటూ ఉంటే, అమ్మే ఫోన్ చేసింది అని చెప్పగానే, అదే పార్టీకెళ్తున్నాం అని చెప్పడానికి చేశానులే అంటే, దేనికైతే ఏముందిలేమ్మా నువ్వు చేసావు కదా! అదే హ్యాపీ అనైతే చెప్తూ ఉంటుందనమాట. ఇక ఫోన్ పెట్టేసి ఇంక బాలరాజు అదే ఆలోచించుకుంటూ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటే, కావేరిని కోనేట్లో తోసేసిన అమ్మాయి కనపడుతుంది. ఆ అమ్మాయిని బాలరాజు మనుషులు పట్టుకుంటారు. చెప్పు నిజం చెప్పు అని బాలరాజు నిలదీయడంతో, నిజం చెప్పేసిందనమాట. నాగవల్లియే చేయించింది అని. అప్పుడిక బాలరాజు కంగారు పడిపోతాడు. తనడిగినప్పుడు బర్త్‌డే పార్టీకి వెళ్ళనా అని వెళ్ళమని చెప్పాను. ఇప్పుడు అనవసరంగా చెప్పానా ఏంటి అని, అక్కడేం జరుగుతుందో ఏమో, కావేరిని కాపాడుకోవాలి అని భయపడిపోతూ అక్కడికి బయలుదేరుతాడనమాట. మహి బర్త్‌డే పార్టీనే కావేరిని చంపేసియాలని వాళ్ళిద్దరూ అయితే దేవా కానీ, నాగవల్లి గాని ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళని రమ్మనైతే చెప్పిన విషయం మనకు తెలిసిందే కదా!